మ్యాథ్స్లో 5 మార్కులు పోవడం వల్ల ఈరోజు ఇలా ఉండిపోయాను. నేను ఎందుకు పనికిరానా? అందరు బిడ్డల్లాగా ఫెయిల్ అయితే నేను నీకు తెలియలేదా? నువ్వు బిజినెస్ చేయగలవు, నువ్వు సాధించగలవు. యూ కెన్ డూ ఇట్ సాయిరామ్. నేను సాధిస్తాను. నేను నిజంగా నేను సాధిస్తాను. You can do it. థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ మొదటి రోజు. అబ్బా టాపర్స్. What is the shape of conidia in coliotrichum? మేడం ఎక్స్ప్రెషన్ ఆ డిప్లొమా అబ్బాయి ఏడి కనిపించట్లేదు. మేడం ఉంటే బరిగుండు. మ్యాథ్స్ లో 5 మార్క్స్ తగ్గడం వల్ల పాపం డీ ప్రమోట్ అయిపోయాడు మ్యామ్ వాడు. అయ్యో పాపం, చాలా తెలివైన అబ్బాయి క్లాస్లో. నాకు ఒకసారి కాల్ చేయమని చెప్పండి. నెక్స్ట్ క్లాస్. అరే సాయిరామ్, మేడం నిన్ను ఒకసారి కాల్ చేయమన్నారు. మేడం నేను ఒకసారి కాల్ చేయి. ఓకేరా. హలో మేడం, హలో మేడం, సాయిరామ్. మేడం. ఏం కాదు సాయిరామ్, 5 మార్క్స్లో పోయిందని ఏం ఫీల్ అవుతుంది. ఓకే 5 మార్క్స్ మేడం. ఎన్నో కలలు కన్నాను మేడం. అందరితో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దాము, బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకుందాం అనుకున్నాను మేడం. ఏం కాదు, నువ్వే క్లాస్లో అందరికన్నా తెలివైన అబ్బాయివి. నీకు మంచి ఫ్యూచర్ ఉంది, ఏం కాదు. ఓకే మేడం. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. 3 ఎగ్జామ్స్ కంప్లీటెడ్. ఎలా అయితేనే బాబా ఎగ్జామ్స్ అయిపోయినాయి. 180 ఎగ్జామ్స్, 60 మీట్స్, 60 సేమ్స్, 60 ప్రాక్టికల్స్. మన తప్ప నాకు తెలిసి ఎవ్వరు అసలు ఎలా రాసామో ఏమో కూడా అర్థం కావట్లేదు. ఎంబీబీఎస్లో కూడా ఇలాంటివి ఉండవేమో. కానీ మనకు తప్పదు. ఇన్ని చదివినా కానీ మనకే ఎందుకు ప్లేస్మెంట్స్ అంటే సరిగ్గా ఏముండవు. బీటెక్ వాళ్ళు కనీసం 4th ఇయర్ అయ్యాక కాలేజ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, మనకి కనీసం కాలేజ్ ప్లేస్మెంట్స్ ఉండదు. ఎంఎస్సీ చేయాలి అర్థం కాదు. ఎంఎస్సీ చేస్తే పిహెచ్డీ అంటాడు. ఇన్ని సంవత్సరాలు చదివేపటికి ఇంట్లో పెళ్లి కూడా చేసేస్తారు మనకి. ఎలాగో ర్యాబ్ బిఎల్పి ఉంది కదా, చూద్దాం మీకేమొస్తుందో నాకేమొచ్చిందో. వెళ్దాం మరి. లైట్స్ ఆఫ్. లైట్స్ మంగమ్మ. Lights on. After division of ELP and RAVEP. ఫస్ట్ బ్యాచ్ ELP అంటే మనకి ఎంత పని ఉంటుందో ఏంటో. ఏ పని ఉన్నారుగా జూనియర్స్ చూసుకుంటారు. అబ్బా, వానాకాలంలో వచ్చిన కూడా సరిపోదురా బాబు. ఎండాకాలంలో వచ్చింది అందరూ అద్దరు కొట్టేసింది స్వామి. మన టీం సార్ చెప్పారుగా, ఎప్పుడు వేసే పంట మేసే. ఓకే. ఈ ఫోటోలు ఏంద్రా బాబు, నా పెళ్ళి కూడా ఇన్ని ఫోటోలు దిగినేమో. ఈ ర్యాప్ ఏందో, ఈ ఫోటోలు ఏందో ఏం అర్థం కావట్లేదురా బాబు.
దరిదాటి ఎంత బాగుంది అదేంట్రా జర్మేషన్ కంటే ఫీజు ఎక్కువ పడతావా నువ్వు కొత్త కల్చరల్ వెరైటీ ప్రాక్టీస్ చేయమని చెప్పొచ్చు కదా. ఓకే ఇప్పుడే వెళ్ళి చెప్తాను. ఏమ్మా నీ పంట ఎంతవరకు వచ్చింది? ఏం పంటమ్మా, ఏం చెప్పమంటావు? ఏమీ రావట్లేదు. పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు. దిగుబడి లేదు, ఏం లేదు. అయ్యో అవునా, అంటే నువ్వు ఒకటే పంట వేస్తున్నావు కదా, అందువల్ల నీ మట్టిలో సారం తగ్గిపోతుంది. ఇంకా నుంచి ఏం చేస్తావు అంటే పంట మార్చి వెళ్ళి అప్పుడు నీకు దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. అలాగే పురుగు మందులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసినా కానీ పంట దిగుబడి ఎక్కువ వస్తుంది. సరేనా? సరే అమ్మా. అవును, నువ్వు రైతు సభ అవన్నీ ఉంటాయి కదా, వాటికి ఎప్పుడైనా వెళ్ళావా అమ్మా? నాకు తెలీదమ్మా. అయ్యో అవునా, ఏం పర్లేదు, నేను తీసుకెళ్తాను రా. సరే అమ్మా, నడు. బీఎస్సీ అగ్రికల్చర్ అయిన 2 సంవత్సరాల తరువాత హలో, ఇష్టం లేకపోయినా మా నాన్న ఎంతో వద్దన్నా కానీ మా నాన్న పెళ్లి చేసుకోక తప్పదని చెప్పాడు. నా చేతుల్లో ఏమీ లేక పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఏం చేస్తాను, నా చదువు ఆ 2 సంవత్సరాలతోనే ఆపేసాను. సర్లే, ఆ 2 సంవత్సరాలు చదివిన చదువుతోనే నేను ఈరోజు టెర్రస్ ఫార్మింగ్ చేస్తున్నాను. మా ఫ్యామిలీకి మంచిగా ఆర్గానిక్ ఫుడ్ పెట్టుకుంటున్నాను. 2 సంవత్సరాలు చదివి నేనే ఇంత బాగున్నాను. మొత్తం బీఎస్సీ చదివి నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో ఏంటో. హలో చెప్పండి. ప్రోడక్ట్ డెలివరీ చేసేసానండి, పేమెంట్ ఇచ్చేసారు. సరే అండి, వస్తున్నాను. పర్లేదు, ఏమో అనుకున్నాను, ప్రాసెసింగ్ యూనిట్ మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి. పర్లేదు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు నేను టీ ప్రమోట్ అయ్యానని ఆ క్షణంలో నన్ను ప్రోత్సహించిన నా మిత్రుడు ఈరోజు ఇలా ఉన్నానంటే, ఇలా బిజినెస్ మ్యాన్గా ఉన్నానంటే వీడు కారణం. పంట బాగానే వచ్చింది. ఆ రోజు ఆ అమ్మాయి నాకేం చెప్పకపోయింది. ఈ పాటికి నాకేం వచ్చిందో కాదు. ఈరోజు 4 మెతులు నా నోట్లోకి వెళ్తున్నాయి అంటే ఆ అమ్మాయి ఆ రోజు నాకు చెప్పడం వల్లే. మహాతల్లి ఎక్కడుందో ఆ అమ్మాయి. అసలు చాయిస్లా ఉన్న నా లైఫ్ ఒక క్లారిటీ వచ్చిందంటే ఆ రోజు ఆ పెద్దవాడిని కలవడం వల్లే కదా. అయినా ఒక సింగిల్ ఉమెన్ అయి ఉండి ఆవిడే అంత కష్టపడిందంటే ఇంత చదువుకున్న నేను ఇంకెంత కష్టపడాలి. సర్లే, ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా అందరికీ న్యాచురల్ ఫుడ్ని అందిద్దాం. ఈ ఉంగరాల రాంబాబు గవర్నమెంట్ జాబ్ కొట్టేశాడు. 2 సంవత్సరాలు కష్టపడితే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఇంట్రెస్ట్ లేని నాకే గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే ఈ కోర్స్ ఇంట్రెస్ట్తో చదివితే ఇంకెంత బాగా సెటిల్ అవ్వచ్చు. ఎలా అయితేనే ఎంఎస్సీ కంప్లీట్ అయిపోయింది. నేను అనుకున్న పిహెచ్డి కాలేజ్లో మంచి సీట్ వచ్చింది. ఫైనల్లీ ఐ యామ్ గోయింగ్ టు చేస్ మై డ్రీమ్స్. ఐ యామ్ సో ఎక్సైటెడ్. ఐ యామ్ వెరీ థాంక్ఫుల్ టు మై గోల్స్. అగ్రికల్చర్ అనేది ఒక
కోర్స్ మాత్రమే కాదు, అదొక కెరియర్ ఆప్షన్ మాత్రమే కాదు. ఇందులో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుందన్నమాట. అగ్రికల్చర్ అనేది మన డైలీ లైఫ్లో ఒక పార్ట్. మనం దీన్ని ఇంకా తెలియని వాళ్ళకి ఇంకా తెలియజేయాలి. ఎవరైతే ఫార్మర్స్ చాలా కష్టపడుతున్నారో వాళ్ళకి మన అగ్రికల్చర్ స్టూడెంట్స్గా మనం వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉండాలి. వాళ్ళకి ఏమేమైతే అవసరం ఉందో వాళ్ళకి ఎప్పటికప్పుడు మనం సహాయపడుతూ ఉండాలి. థ్యాంక్ యూ.